హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందూస్ వరల్డ్. బాగున్నారా? ఇవాళ షూట్ ఫస్ట్ టైం క్యారవాన్లో షూట్ చేయటం అన్నమాట. నా జీవితంలో ఇది మొదటి క్యారవాన్. ఎలా ఉన్నా నేను మెమరీలో క్యాప్చర్ చేసుకుంటున్నాను. రేపు ఒక 70-80 ఏళ్ళు వచ్చి కాళ్ళు చేతులు పడిపోయినాక ఆ పురాతన కాలంలో నేను ఒకసారి యాక్ట్ చేశానే అని ఒక మెమరీలో ఉండిపోద్ది. అందుకని గుర్తుగా తీసుకుంటున్నాను. మా అమ్మ మీకు తెలిసిందే కదా, చక్కగా ఇక్కడ కూర్చుంది. దీనికి మేకప్ వేసి రెడీ చేసి సీన్లో పంపించేస్తారు. లేకపోతే చక్కగా చూడదు ఇక్కడ కూర్చొని. పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయిందండి. ఎలా ఫీల్ అవుతారండి మీరు రోజు ఒక్కొక్క ఫేస్కి వేసేటప్పుడు? గోడ మీద సున్న వేసి పెయింట్ వేస్తున్నట్టు ఉంటుందా? ఎక్స్పెన్సివ్ పెయింటింగ్. ఎక్స్పెన్సివ్ పెయింటింగ్ అంట. సరే అండి, సగం అయినాక మాట్లాడతా. ఇది మేకప్ లుక్ అనమాట, ఇంకా పూర్తి కావాలా. సో ఇప్పుడు ఈలోపు హెయిర్ నడుస్తుంది. అవుట్ఫిట్ ఇది. షార్ట్స్ అండ్ సీన్లు ఎంతసేపు తెలియదు కానీ ఈ ప్రిపరేషన్ మాత్రం అవర్స్ ఉంది. బ్లాక్ డ్రెస్ నేను వేసేది చాలా తక్కువ, రేర్గా. మీరు చూసే ఉంటారు, గత 5 ఏళ్లలో నేను బ్లాక్ వేసి ఉండను డ్రెస్. మనకి ఏదైతే వద్దనుకుంటాం అదే మనకు వస్తుంది అని. వీళ్ళకి ఇది బాగా నచ్చింది, బట్ నాకు కొత్తగా ఉంది. ఐ డోంట్ నో నచ్చిందో లేదో నాకే తెలియట్లా. చూసుకున్నా చెప్తాను ప్రాపర్గా. ఇది హెయిర్ స్ట్రైట్నర్ కాలింది, దాని మీద కబోర్డ్ గీసుకుంది, దాని మీద ఫ్లైట్లో నేను గీకేసుకున్నా. ఇప్పుడు టేప్ వేసి దీని మీద మేకప్ వేస్తున్నారు, బ్యాండేజ్కి మేకప్ వేస్తున్నారు. ఇంటెలిజెన్స్. ఇప్పుడు భయమే వస్తుంది. తెలుసా? స్పీకర్ అండి బాలయ్య గారు. ఫస్ట్ టైం అండి, ఇప్పుడు దాకా నాకు ఎవరిని చూసి భయం వేయలే, ఇది చూసి భయం వేస్తుంది. నేను మొదటి పాదం మోపబోతుంటే శవానికి మేకప్ వేసానని చెప్తున్నారు, చూసారా? సింహానికి కూడా మేకప్ వేసారా? సో ఈ లేడీ సింహానికి కూడా వేస్తున్నారు, దాని అర్థం. నాకు ఇప్పటిదాకా భయం లేదండి. ఈ నాన్న తర్వాత నుంచి ఒక రకమైన నెగిటివ్ వైబ్స్ వచ్చి భయం వేస్తుంది. మీరు మామూలుగా వింటూ ఉంటారుగా ఇండస్ట్రీలో అలా ఉంటుంది ఇలా ఉంటుందని. ఇప్పటిదాకా ఈ వీడియో ఫస్ట్ నుంచి చూస్తున్నారు కదా, లాస్ట్ వీడియో కూడా. ఇవన్నీ నాకైనా పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ప్రపంచానికి తెలియజేస్తున్నా. సో అర్థం చేసుకోండి. అంటే మనం ఒక నెగిటివ్ 10% నెగిటివ్ని పట్టుకొని ఎలాడతాం, 90% పాజిటివ్ అనిపించింది అంటే నా ఎక్స్పీరియన్స్. మళ్ళీ ఇంకోళ్ళు తిట్టుకోవద్దు. కాకపోతే ఇది జీవితంలో మొదటి స్టెప్, అది కూడా చిరంజీవి గారి ముందు. అక్కడికి వెళ్ళంగానే కళ్ళు తేలేసి అక్కడ చూస్తుంటామేమో. మొత్తం నేనైతే నాకు బ్లాంక్ అయిపోయింది స్క్రీను, ఎంటీ. అసలు నాకేం గుర్తు కూడా రావట్లే, డైలాగ్స్ కూడా. ఎందుకంటే ఆయన అక్కడ ఉన్నారు, ఇంక మేము ఇప్పుడు బయలుదేరబోతున్నాం. ఒక రకమైన చేతులు అదంతా షివరింగ్ వస్తుంది అనమాట. ఇంటర్నల్ ఫీలింగ్ చెప్పుకోలేకపోతున్నాను. మొదటి ఛాన్సే ఆఖరి ఛాన్స్ అనుకొని ట్రై చేయటం, దా గోల్ మీద వెళ్తున్నాను. మిగిలిందంతా మీరు స్క్రీన్ మీద చూసే ఉంటారు, అప్పటికి రిలీజ్ అయిపోయి ఉంటుంది. జీవితంలో ఎవరినైతే చూడటమే గ్రేట్ అనుకున్నానో ఆ పర్సన్ ముందు వెళ్ళి యాక్ట్ చేయటం కదా అదృష్టం. ఇది చూడాలి, పదండి వెళ్దాం. చిరంజీవి గారిని ఫేస్ చేయటం అనేది ఇంకా వణుకు ఆగట్ల లోపల కదా. డైలాగ్స్ కాదు కదా, ఎవ్రీథింగ్ మర్చిపోయాం అసలు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మళ్ళీ మొత్తం నెమరయ్యాలి. ఇది వచ్చేసరికి మీరు ఆల్రెడీ మొత్తం చూసేసి ఉంటారు, అందరి టాలెంట్స్. ఇంకా అంటే మేము ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నాం అనేది బిహైండ్ స్క్రీన్ మీకు తెలుస్తుంది. నిన్న షూట్ అయిపోయేసరికి 2:30, అక్కడ నుంచి వచ్చేసరికి 3. వచ్చినాక మధు, బన్ను, బిట్టు వీళ్ళ ముగ్గురితో నా ఎమోషన్స్ షేర్ చేసుకోవాలి కదా. సరిపోయింది. 4:30కి పడుకున్నా నేను. సో పొద్దున మళ్ళీ 8 బ్రేక్ఫాస్ట్కి లెగవాలి. అది లేచినాక ఇదంతా మళ్ళీ ప్రాక్టీస్ చేసుకున్నా. సో అక్కడ నేనేమి పెద్ద ఉద్ధరించలేదండి. యూట్యూబ్లో చేసే యాక్ట్ వేరు, సినిమా ముందు చేసే యాక్ట్ వేరు అని ఫస్ట్ టైం తెలిసింది. సినిమా స్క్రీన్లో యాక్ట్ చేయటం అనేది ఒక ఆర్ట్, కళ. నాకు నిన్న చిరంజీవి గారిని, నయనతార గారిని చూసినాక అనిపించింది, వాళ్ళు ఆ స్టేజ్కి ఎదిగారు అంటే ఆ లెవెల్ హార్డ్ వర్క్ చేశారు. అది ఒక ఆర్ట్, అందరికీ రాదనిపించింది. వాళ్ళ ముందు మనం ఎంత అండి, ఏనుగుల ముందు ఎలికలు ఉన్నట్టు. సో అందుకని ఆ రోల్ కూడా అంతే. ఒక ఎలిఫెంట్ ముందు ఎలికుంటే ఏమన్నా కనిపిస్తుందా? కనిపించదు. అది వాళ్ళ స్క్రీన్ ముందు నేను నథింగ్. మనం ఎవరం కనిపించం, వాళ్ళే కనిపిస్తారు. అంత అమేజింగ్ యాక్టర్స్ అనమాట వాళ్ళిద్దరు. సో చిరంజీవి గారితో అయితే లైఫ్ టైంలో ఒకసారి ఫోటో దిగుదాం అనుకున్నా. షూట్ సెట్లో దిగలేమో, చూడాలి. అది ఇప్పుడు బయలుదేరుతున్నాం అనమాట. వెయిటింగ్, ఒక 5 నిమిషాల్లో కారు వస్తుంది. సో పిల్లలు, మధు కూడా ఒకటే చెప్పారు, వెళ్ళావు ఎన్ని అడ్డాలు వచ్చినా ఫినిష్ చేసుకొనిరా, మేము హ్యాండిల్ చేస్తాం ఇక్కడ సిచ్యువేషన్స్ అని. ఎందుకంటే తనకి జాబు, బిజినెస్లు, పిల్లలు అన్నీ చూసుకోవాలి. నేను 4 రోజులకే వంట చేసి వచ్చా. ఇంకా వాళ్ళు బయట కుక్తో చేయించుకుంటామని డిసైడ్ అయిపోయారు. ఇంక అంతేలే, ఫ్యామిలీ అంత సపోర్ట్ ఉంది కాబట్టి నేను వాళ్ళ ముందుకు వెళ్తున్నా. ఇదే ఎగ్జాంపుల్ చెప్తుంది. ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ముందుకెళ్ళి ఆడవాళ్ళు ఉంటారే, వాళ్ళకి మాత్రం దండం పెట్టొచ్చు అండి. నిజంగా అదృష్టం. ఆ టాలెంట్ ఉంటాం, ఏ సపోర్ట్ లేకుండా ముందుకెళ్తాం. నాకు సపోర్ట్ ఉంది, నా హస్బెండ్, నా పిల్లలు సపోర్ట్ చేస్తున్నారు, అందుకే వెళ్తున్నా. ఈ ఏజ్ వచ్చినా వెనకమాల మా అమ్మ కూడా సపోర్ట్ చేస్తుంది. సో అందరి సపోర్ట్ ఉంది కాబట్టేగా
నేను ఈ పని చేస్తుంది. గ్రేట్ అండి. అక్కడ చాలా చాలా మంచి మంచి యాక్టర్స్ని కలిశాను. చాలా మంచి హ్యాపీ అట్మాస్ఫియర్ బాగా అనిపించింది. సో ఎక్కడైతే ఉమెన్కి రెస్పెక్ట్ ఉండదు, అలా ఉంటుంది ఇలా ఉంటుంది, క్రిటిసిజం, ఇవన్నీ మనం 10% నెగిటివ్నే చూస్తున్నాం అన్ని చోట్ల. 90% పాజిటివ్ మిస్ అవుతున్నామని నాకు ఇవాళ తెలిసింది. నిన్న ఇవాళ చాలా మంచి ఎక్స్పీరియన్స్. సరే అండి, ఇవాళ కూడా షూట్లో మంచిగా ఏదన్నా చేసి వద్దామని అనుకుంటున్నా. నిన్న నేను మంచిగా చేయలేదనే ఫీలింగ్ వచ్చింది. సో ఇవాళ 100% మంచిగా చేద్దాం అనుకుంటున్నా. సరే అండి, మళ్ళీ కలుస్తా. అక్కడ చేయగలనో లేదో అని ఇక్కడ చెప్తున్నా. చూసారా, నిన్నటికి వాటికి నా వాయిస్లో టోన్ మారింది. నేను ఇంకా బాగా చెయ్యాలి అనే ప్రెజర్ ఉందన్నమాట. నాకు ఇది సరిపోదు, ఇంకా చెయ్యాలి అనిపిస్తుంది. ఏంటి, బండరాయి నుంచి కూడా యాక్ట్ తెప్పించగలిగే టాలెంట్ ఉన్నట్టుంది అనిల్ గారిలో. సరే అండి, ఇవాళ వెళ్ళి మిగతా పని కానిద్దాం. హాయ్ అండి, వచ్చేసామన్నమాట మేకప్ వేసుకోవడానికి. మీకు ఒకటి తెలుసా, నిన్న షూట్ సెట్లో అన్ని 100 మంది ఉంటే దిక్కుమాలిన దోమ ఇక్కడే గుట్టి చచ్చింది. చక్కగా తెలుస్తుంది అనమాట. చూసారు కదండి, దీనికి టచ్ అప్ వేయాలి వాళ్ళు. సో చూడండి, ఎక్కడ భూమి మీద ఖాళీ లేనట్టు ఏడగుట్టి చచ్చింది. నాకు అందుకే దోమ అంటే భయం. ఇదిగోండి, నేను బ్యాట్ కొనుక్కున్నాం కదా, అది ఎంటేసి తిరుగుతున్నాం అనమాట మేము. అది మా అమ్మ దోమ కిల్లరు. ఇక్కడ అమ్మ ఎందుకు పనికి వచ్చిందా అనుకున్న, దోమలు చంపడానికి పనికి వచ్చింది కదమ్మా. మేకప్ మ్యాన్ అనమాట ఈయనే, నిన్న చేసింది. సో ఇవాళ నాయి కొన్ని తెచ్చుకున్నాను అనమాట ప్రొడక్ట్స్. సో మిక్స్ చేసి ఇంకా బాగా రావాలన్నట్టు అనమాట. ముందు ఇవాళ మేకప్ కన్నా ఫోకస్ యాక్ట్ మీద పెట్టాలి, యాక్ట్ని చింపేసేయాలన్నమాట. నేను ఇక్కడ వీళ్ళతో కామెడీ షార్ట్ చేసేస్తున్నా యాక్చువల్గా. కాకపోతే నిన్న నాకు సగమే చేశా. ఇప్పుడు పాపం ఈయన్ని కూడా నేను టీషర్ట్ తెచ్చుకోమన్నా. మళ్ళీ ఇది కంటిన్యూ చేస్తా ఆ షార్ట్. ఈ వీడియో తర్వాత రిలీజ్ చేస్తాను షార్ట్, చూడాలండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. సో నిన్న షూట్ కూడా అయిపోయింది. వాళ్ళ డే 3 అనమాట. షూట్ 2 days అయిపోయినాక ఇంక ఇప్పుడు యూకే వెళ్ళట్లా, మా అమ్మాళ్ళ దగ్గరికి విజయవాడ వెళ్తున్నాను. ఎందుకంటే షూట్ 1 day పోస్ట్ పోన్ అయిందనమాట. సో అందుకని మధ్యలో 4 రోజులు గ్యాప్ వచ్చింది. ఇక్కడ హోటల్కి ఉండి ఇన్ని డబ్బులు పెట్టుకునే బదులు అమ్మాళ్ళ దగ్గరికి వెళ్ళడం బెటర్ కదా అని అటు వెళ్తున్నాను అనమాట. సో కరెక్ట్గా షూట్ డేట్ రోజు మళ్ళీ వస్తాను. తర్వాత నెక్స్ట్ డే ఎడిటింగ్ చేయించి డబ్బింగ్ చెప్పించేస్తున్నారు. ఇంక నేను మళ్ళీ మధ్యలో వచ్చే పని లేదనమాట. సో మొత్తం అయిపోద్ది, డన్. అది నిన్న షూట్ ఎక్స్పీరియన్స్ చిరంజీవి గారితో సీక్వెన్స్ అండి. అసలు ముందు రోజు దూరం నుంచి ఆయన చూసే భయం వేసింది. అసలు కాళ్ళు చేతులు వణుకుతా ఉన్నాయి. అసలు ఆయన చూసినాక ఆయన ఎదుటి పర్సన్కి ఎంత డౌన్ టు ఎర్త్ అసలు ఉన్నారంటే, అసలు ఎంత వాల్యూ ఇస్తున్నారంటే, నిన్న చిరంజీవి గారిని చూసినాక అసలు ఇండస్ట్రీలో మెగాస్టార్ అంటే మెగాస్టార్ అన్నట్టు చూపించారు. ఏదన్నా ఎక్కువ చెప్తే ఏంటంటే మీకు ఏమేదో తెగ పొగుడుతుంది అనుకుంటారు. నేను ఏం ఎక్స్పీరియన్స్ అయ్యానో అది మీకు చెప్తున్నాను అనమాట. నేను చెప్పాను, నేను నెగిటివ్ ఎక్స్పీరియన్స్ అయినా పాజిటివ్ ఎక్స్పీరియన్స్ అయినా షేర్ చేసుకుంటానని. అంత స్టార్డమ్ ఉండి ఒక క్రియేటర్, అసలు ఇప్పుడు ఉన్న సినిమాలకు ముందే ఆయన ఒకప్పుడే ఇటువంటి మ్యాజిక్స్ అన్నీ చేసేసిన పర్సన్. సో అంత ఐడెంటిటీ ఉన్న ఒక స్టార్డమ్ మెగాస్టార్ పక్కనున్న చుట్టుపక్కల ఉన్న నార్మల్ ఆర్టిస్టులకు కూడా కంఫర్ట్ జోన్ ఇచ్చారనమాట. సో అది ఒక ఆర్ట్ అండి. అసలు ఆయన ఫేస్లో గ్రేస్ ఉంది అని నేను ఆయన దగ్గరగా ఎప్పుడు చూడాలి. మీలో చాలామంది ఎక్కడన్నా బయట ఈవెంట్స్లోనో ఎక్కడో చూసే ఉంటారు, ఫ్యాన్ మీట్లోనో ఎక్కడో. అండ్ అసలు ఆయన ఏజ్ అనేది ఒక నెంబర్ అండి. అస్సలు ఆయన గ్రేస్ కానీ ఆయన ఫేస్ కానీ చాలా చక్కగా ఉన్నారు. అసలు ఆయన ఫేస్లోనే అసలు కళ ఉట్టి పడుతుంది. డైలాగ్ ఆయన చెప్తుంటే ఎన్ని డైలాగు ఒక్క సెకండ్లో. అందుకనే ఆయన మెగాస్టార్ అయ్యారు. అసలు అమ్మ, మేము రిహార్సల్లు, ప్రాక్టీసులు, టేకులు చేస్తానే ఉన్నాం. ఆయన అలా మెరుపులాగా వచ్చి ఒక్క డైలాగ్ అలా వదిలేస్తారు. ఆయన చేసే యాక్ట్ అసలు ఎవరు చేయలేరేమో అనిపించింది. అంత బాగుంది. పక్క నుండి ఒక మనిషి ఆ యాక్టర్ని చూస్తే వావ్, ఇంకా అసలు ఇంక మాటలు లేవు చెప్పడానికి. మెయిన్ థింగ్ ఏంటంటే, యాడో మారుమూల నుంచి వచ్చిందే అని కాకుండా ఒక యూట్యూబర్ అని, ఒక ఫీమేల్ అని, ఒక ఐడెంటిటీతో చాలా మంచిగా మాట్లాడారు. హ్యాపీ అనిపించింది. అందరితోనూ మంచిగా ఉంటున్నారు. ఫస్ట్ టైం డైరెక్ట్ మెగాస్టార్ అనే పర్సన్ పక్కన నుంచొని ఒక డైలాగ్ చెప్పడం అంటే ఇంకా అసలు చేతులు కాళ్ళు తిమ్మిర్లకి సచ్చుబడిపోయినట్టు అయిపోయింది అసలు. కానీ ఒక్కటే అనుకున్నా, ఇంకా లైఫ్ టైం ఆపర్చునిటీ, జీవితంలో మళ్ళీ ఆయన చూసే అదృష్టం ఉంటుందో లేదో తెలియదు. సో దీన్ని మంచిగా చేసుకోవాలనిపించి చేశాను. హోప్ నచ్చిందో నచ్చలేదో అది మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారో ఇప్పుడు నేను చెప్పలేను. కానీ ఈ వీడియో రిలీజ్ అయ్యేసరికి మొత్తం బయటకు వచ్చేసి ఉంటుంది అదండి. సో ఆ ఎక్స్పీరియన్స్ని హ్యాపీగా ఫీల్ అయ్యాను. మరి నా క్యారెక్టర్లో ఉన్న ఎలవేషన్, సూర్యకాంతం గారిని నేను మంచి రోల్ మోడల్ అనుకుంటా. ఎందుకంటే హీరోయిన్లు వాళ్ళ స్టేజ్ వాళ్ళ రేంజ్ వేరుగుంటుంది. మిగతా క్యారెక్టర్ రోల్స్ అందరిలో బెస్ట్ ఆవిడ క్యారెక్టర్ ఉంది అంటే అసలు ఆ మూవీలో ఒక హైలైట్ కనిపిస్తుంది. అటువంటి గ్రేస్ ఉన్న ఆవిడ సూర్యకాంతం గారు. ఆవిడని ఆదర్శంగా తీసుకొని ఇంకో వేలో, మోడర్న్ వేలో వెళ్తున్నాను అనమాట. సో ఇప్పటికి ఆ క్యారెక్టర్ మీకు ఎట్లా నచ్చిందో లేదో తెలీదు, నచ్చాలని కోరుకుంటున్నాను. నాకు తెలుసు చిరంజీవి గారు లాంటి బిగ్గర్ మెగాస్టార్ అండ్ సూపర్ స్టార్ ఇంకొకళ్ళు ఉన్నారు, నయనతార గారు. వీళ్ళిద్దరి దగ్గర
ఉన్న సీక్వెన్స్లో మిగతా ఎవ్వరం కనిపించమని నాకు తెలుసు, వాళ్ళిద్దరే కనిపిస్తారు. కాకపోతే ఆ చిన్న మెరుపులాగన్నా మేము కనిపించిన దాన్ని మీరు ఎలా తీసుకున్నారో ఎలా తీసుకుంటారో నాకు అప్పటికైతే తెలిసిపోద్ది. ఇప్పుడైతే కొంచెం భయంగా నర్వస్గా ఉంది. ఇప్పుడు హోటల్ చెక్అవుట్ చేస్తున్నాం అనమాట. మొత్తం పెట్టెలన్నీ రెడీ అయిపోయినాయి, ఆల్రెడీ బెల్ కొట్టేశారు. పదండి, ఎందుకంటే ఇక్కడ అనవసరంగా డబ్బులు ఎందుకని అమ్మాళ్ళ దగ్గరికి పుట్టింటికి వెళ్తున్నా. సో టికెట్లు కూడా పోస్ట్ పోన్ చేశాం కాబట్టి 4 రోజులు ఇంట్లోనే ఉంటా. బెల్ కొడుతున్నారు లగేజ్ తీసుకెళ్ళడానికి. సరేనా, మళ్ళీ మాట్లాడతా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఆఫ్టర్ 5 days తర్వాత మళ్ళీ హోటల్లో చెక్ఇన్ చేసాం అనమాట. ఇంకెక్కడ మన ఫేవరెట్ హోటల్ ది లీలా అనమాట. ఇప్పటిదాకా ఇండియా మొత్తంలో నాకు బెస్ట్ అనిపించిన హోటల్ ఏదైనా ఉందా అంటే లీలానే. హ్యాపీ అసలు. జర్నీ చేసి వచ్చాం, బై రోడ్ వచ్చామన్నమాట. ఇప్పుడే రూమ్ రెడీ చేసుకుంటున్నాం, అన్ని మాకు కన్వీనియంట్గా సెట్ చేసుకుంటున్నాం అనమాట. పెట్టెలు ఓపెన్ చేసేసి నేను పెట్టెలు కూడా ప్యాకింగ్ చేసుకొని వచ్చేసాను, ఎందుకంటే ఇవాళ లాస్ట్ డే షూటు. బట్ ఇవాళ అక్కడ వ్లాగ్ కంటిన్యూ చేసి అక్కడే ఎండ్ చేసేస్తాను. ఓకేనా, సరే అయితే మళ్ళీ కలుద్దాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. షూట్ అయిపోయి ఎక్సైట్మెంట్లో వీడియో ఆన్ చేద్దాం అనుకున్నా, బట్ అలా జరగల. మనం అనుకునేది జరిగితే లైఫ్ కాదండి. షూట్ అయితే జరగలేదు, బాగా వర్షం పడటం వల్ల క్యాన్సిల్ అయింది. ఇంకా మొత్తం రెడీ అయ్యి డ్రెస్అప్ అయ్యి టేక్ తీసుకుంటారు అనుకునే టైంకి మనకు కాల్ వచ్చింది. బట్ అంతే, ఏం చేయలేము, ఎవరి చేతిలోనూ లేదు ఇది వెదర్, ఎవరేం చేయలేరు. నాకు రాసి పెట్టుంది. ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి, అక్కడ చాలామంది సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కొన్ని 100 మందికి కూడా ఇంపాక్ట్ పడుతుంది. బట్ ఎవరి పెయిన్ వాళ్ళకి ఎక్కువ కదా, నా పెయిన్ నాకు ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇక్కడే ఉంటే వేరు, నేను చాలా సాక్రిఫైజులు చేసి, చాలా థింగ్స్ చేసి, చాలా ఖర్చు పెట్టుకొని, ఫ్లైటు, హోటలు, టైము, డేస్, పిల్లల్ని వదిలిపెట్టి, హస్బెండ్ జాబ్ వర్క్ ఆఫ్ పెట్టి, అది కూడా అన్పెయిడ్, బిజినెస్లు చూసుకుంటా, పిల్లల్ని చూసుకుంటా, తను చాలా స్ట్రెస్ఫుల్గా నా కోసం సాక్రిఫైస్ చేసి ఉన్నాయి. ఇవన్నీ గుర్తొస్తున్నాయి అనమాట. మళ్ళీ ఎప్పుడు షూట్ అనేది చెప్పలేము. ఎల్లుండి అన్నారు, కానీ ఈ వీక్ అంతా హెవీ రెయిన్స్ ఉన్నాయి. సో ఎల్లుండి కూడా జరగకపోతే అవతల ఎల్లుండి మార్నింగ్ నా ఫ్లైట్. వెళ్ళడమే ఈసారికి, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి పోస్ట్ పోన్ చేశాను. అలా పోస్ట్ పోన్కి వెళ్ళిపోతా ఉంది లైఫ్. పెడతా ఉన్నాం స్పెండ్, ఏదో ఉంటుంది మనకి రాసి పెట్టుంటే జరుగుద్ది. కానీ నాకు ఏది ఈజీ కాదండి, ఎన్నో గుచ్చితేనే అవుట్పుట్ వస్తుంది. నా బతుకు అంతే, లైఫ్లో ఏది నాకు ఈజీగా రాదు. ఏందా అనుకున్నా, నాకు అంత బెస్ట్ డైరెక్టర్ దగ్గర, అంత స్ట్రాంగ్ సూపర్ స్టార్, మెగా స్టార్ పక్కన యాక్ట్ చేసే అవకాశం వచ్చిందని ఇప్పుడు తెలుస్తుంది. అంత ఈజీ కాదు. ఇంకా నేను చాలా ఫేస్ చేస్తేనే అది ఫుల్ఫిల్ అవుద్దని అర్థమైంది. అందుకే సగంలో ఆగిపోయింది. అంటే మీకు అనిపిస్తుంది ఏంటో వెళ్ళిపోవచ్చు మళ్ళీ రావచ్చు కదా అని. అసలు ఇప్పుడు నేను వెళ్ళి అవతల ఎల్లుండి 4 రోజుల తర్వాత వెళ్ళి మళ్ళీ వర్షాలు తగ్గిపోయినాయి అంటే మళ్ళీ 2 రోజుల్లో మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ అది వర్కౌట్ అవుద్దో లేదో తెలియదు, మళ్ళీ డబ్బింగ్ చెప్పాలి. ఎన్నిసార్లు వెళ్ళి ముందుకి వెళ్ళి వెనక్కి వస్తాను, పోనీ ఎంతకాలం ఎక్స్టెండ్ చేస్తాను. అక్కడ బిట్టుగాడు నా కూతురైతే ఏడుస్తుంది. నేను వెంటనే క్యారవాన్లో ఉన్నప్పుడే వెంటనే మధుకు కాల్ చేసి ఇమీడియట్గా, తను చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, తను ఎంత పెద్ద ప్రాబ్లంనైనా ఈజీగా డీల్ చేస్తాడు. మన చేతుల్లో లేని దానికి మనం ఎప్పుడూ బాధపడకూడదు, యాక్సెప్ట్ చేసి సొల్యూషన్ ఎత్తుక్కోవాలి, పేషెన్స్తో ముందుకు వెళ్ళాలంటున్నాడు. ఇది నీకు ఒక టెస్ట్, సో ఎంత నువ్వు స్ట్రాంగ్గా ఉంటే అంత అచీవ్ చేయగలవని చెప్పి ధైర్యం చెబుతున్నాడు. కానీ ఏంటో సడన్గా వీక్ అయిపోయాను అనమాట. అంతా సాడ్ మూమెంట్స్ అన్ని పోయి ఇప్పుడు మళ్ళీ నార్మల్ అయినాక వీడియో ఆన్ చేశాను. మా అమ్మకైతే వీడియో తీస్తున్నా కూడా మా అమ్మ బాగా మాడుమోహం వేసుకొని తీస్తుంది ఫస్ట్ టైం. కానీ ఏం చేద్దాం, ఎఫర్ట్స్, సాక్రిఫైస్లు, మనీ, ఎవ్రీథింగ్ రూండ్ అవుతున్నప్పుడు బాగా గుచ్చుద్ది కదా. చూడాలి ఫలితం ఎలా ఉంటుందో. ఫ్యూచర్ నాకు తెలియదు కదా, ట్రై చేస్తూ ఉన్నాను. కానీ చూద్దాం, మళ్ళీ షూట్ ఆన్ అయినప్పుడు మేబీ అనుకున్నట్టు ఎల్లుండి షూట్ జరుగుద్దో, లేకపోతే మళ్ళీ నేను వెళ్ళి మళ్ళీ వస్తానా, లేకపోతే మళ్ళీ ఇంకా ఎక్స్టెండ్ చేస్తానా, థాట్స్ కూడా ఏం లేదు. సో షాక్లో ఉన్నా అనమాట. టైం పడుతుంది, కాసేపు పిల్లలతో మాట్లాడి మైండ్ రిలాక్స్ అయినాక విల్ థింక్, ఏదైనా బుర్రకి అర్థమవుద్ది. సరే మళ్ళీ ఆన్ చేస్తా కెమెరా, మళ్ళీ షూట్ జరిగినప్పుడు. ఎప్పుడు జరుగుద్దో తెలియదు. ఈ బిట్ నేను తీయకూడదు అనుకున్నా, మా అమ్మ కూడా వద్దులే అంది. ఎందుకు తీస్తున్నానంటే అండి, మనకి ఈజీగా ఏది రాదు, అన్నిటికీ వన్ సైడ్ బిహైండ్ ఇంకో స్టోరీ ఉంటుంది. అది కూడా మీకు తెలియాలని తీస్తున్నా. ఏం లేదు, ఏమకేంది చక్కగా అక్కడ ఉంది, వచ్చింది, చేసింది, వెళ్ళిపోయింది అనుకోకూడదు. ఇంకా చాలా ఉంటాయి, ఎన్నో సాక్రిఫైజులు, ఎన్నో ఫేస్ చేస్తేనే మనకి సక్సెస్ వస్తుందండి. అందుకని ఈ క్లిప్ తీస్తున్నా, గుర్తుగా ఉంటుంది. అండ్ ఎవరు ఏది ఈజీగా వచ్చిందని అనుకోకూడదు అని. మళ్ళీ షూట్ స్టార్ట్ అయిన రోజు ఆన్ చేస్తా ఈ వ్లాగ్ కంటిన్యూషన్. ఓకేనా. ఇక్కడ ఏంటి ఇంత చక్కగా గంగానమ్మల్లా రెడీ అయ్యి మేకప్ వేసి కూర్చొని, ఏంటి దుకాణం అనుకున్నారా? ఒక్కసారి అటు బయటికి చూడండి. ఇప్పుడు మనం ఉంది రామానాయుడు స్టూడియోస్లో అండి. నేను జీవితంలో ఇదే ఫస్ట్ టైం రావటం. ఇప్పుడే ఆ క్యారవాన్లో నుంచి ఊడిపడి కారులోకి వచ్చామన్నమాట. బేసిక్గా షూట్ స్టార్ట్ చేశారు, ఏదేమైనా చేసేస్తారన్నారు. పాపం నిజంగా షూట్ మళ్ళీ క్యాన్సిల్ అయింది. అందరికన్నా ఎక్కువ గుచ్చుకునేది ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి, డైరెక్టర్కి. నాలాంటి పిల్ల యాక్టర్లకు పెద్ద గుచ్చుకోదు,
కానీ నా సిచ్యువేషన్ అలా ఉంది, ఎవరి బాధ వాళ్ళదన్నట్టు. కానీ వాళ్ళ షూట్ క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ అయింది, కానీ చిరంజీవి గారు ఫోటో ఇచ్చారండి, చాలు. నా ఆనందం అది చాలు. ఇవాళ ఫస్ట్ ఫీల్ ఒక్క మాట అయితే చెప్పబుద్ధి అయింది. మెగాస్టార్ అవ్వటం వేరు, మెగాస్టార్గా ఉండటం వేరు. ఆ డిఫరెన్స్ ఇవాళ నేను చూసి ఆయన కళ్ళల్లో అదృష్టం, అది చూడగలగటం కూడా అనిపించింది. ఈ విషయం ఇలా బయటికి చెప్పచ్చో లేదో నాకు తెలియదు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్, బెస్ట్ ఎక్స్పీరియన్స్. అది ఫ్యూచర్ గురించి ఏం ఆలోచించట్లా. ఇది రిలీజ్ అయ్యేసరికి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుద్దో, ఆ హిట్లో నాలాంటి ఒక చిన్న క్యారెక్టర్ గుర్తుంటుందో లేదో నాకు తెలియదు. బట్ ఇప్పుడు నేను ఫీల్ అవుతున్న మూమెంట్స్ మాత్రం యూట్యూబ్లో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందరూ అండి మనకి డిఫరెంట్గా పోర్ట్రే చేస్తారు ఒక మంచి మనిషి గురించి. మనము కళ్ళతో చూసి మనసుతో ఫీల్ అవుతామే, అది రియాలిటీ. నలుగురు చెప్పిన చెప్పుడు మాటలు కాదనిపించింది. సో నేను అది వాళ్ళ ఫీల్ అయింది. ఇంతే, వీళ్ళిద్దరూ విని విని వీళ్ళ చెవులు కూడా తుప్పులు పట్టిపోయి నేను చెప్పి ఈ ఎక్సైట్మెంట్ని రిలీజ్ అయ్యేదాకా ఆపుకోమన్నారు. అందుకని నా హస్బెండ్తో మాత్రం నా కిడ్స్తో చెప్పుకుందాం అనుకుంటున్నాను. ఈ ఎమోషన్లు బయటికి చెప్పలేను. ఇప్పుడు నేను చెప్పిన బయటికి ఫోన్లో, అది బయటికి రిలీజ్ అయినాక వస్తుంది. అసలు ఈ వ్లాగ్ ఇప్పుడు ఎక్కడ ఏం చేయాలో నాకు తెలియట్లేదు. మళ్ళీ వెళ్ళొస్తానే, యూకే వెళ్ళి ఏదో గుంటూరు విజయవాడ వెళ్ళి వచ్చినట్టు మళ్ళీ వెళ్ళొస్తా అంట. మళ్ళీ ఎప్పుడు వస్తాను? అక్టోబర్ 1st వీక్లో వస్తాను. మళ్ళీ వచ్చి షూట్ చేసినప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తా. అసలు క్యాన్సిల్ ఎందుకైందో తెలుసా? ఇట్లాంటి వర్షంలో కూడా మొదలుపెట్టారు, స్టార్ట్ చేశారు, ఫస్ట్ టేక్ అయిపోయింది. కానీ ఏంటంటే మొన్నటి ఫీల్ పోయిందనమాట. సో ఆ లొకేషన్ మిస్ అయ్యి ఈ లొకేషన్లో కూడా పెట్టారు. ఇంత రిస్క్ తీసుకున్నారు, అందుకని బాధేసింది. పాపం వాళ్ళ ఎఫర్ట్స్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, చిరంజీవి గారి మెయిన్, వీళ్ళందరి ఎఫర్ట్స్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి. ఇక్కడ ఇంతమంది 200 మంది ఉన్నారండి. ఇక్కడ వర్షంలో తడుస్తా పనిచేశారు. వాళ్ళందరి జీవనోపాధి అండి సినిమా అనేది. ఎంతమంది జీవితాలు ఉన్నాయో, మేమేముంది యాక్ట్ చేస్తాం వెళ్ళిపోతాం, కొన్ని 100 మంది బతుకుతున్నారు దాని మీద. అది సరే అండి, మళ్ళీ వచ్చినాక చిన్న బయటతో మళ్ళీ షూట్ సెట్ని స్టార్ట్ చేస్తా, ఓకేనా? నాకు సంతోషం వేసిన, బాధ వేసిన ఫుడ్ తినే అలవాటు బాగా ఉంది. సో ఇప్పుడు మిక్స్డ్ ఎమోషన్స్తో ఉన్నాను. మగవాళ్ళు ఇల్లు దాటి బయటికి వెళ్ళి ఎంత దూరం వెళ్ళి వర్క్ చేసినా, ఆ వర్క్ అయినా అవ్వకపోయినా వాళ్ళకి రెగ్రెషన్స్ పెద్దగా ఉండవు. ఏంటో ఆడవాళ్ళకి ఎందుకు ఒక రెగ్రెషన్స్ ఉంటాయి. ఫ్యామిలీని వదిలిపెట్టి వెళ్ళాము, పిల్లల్ని వదిలిపెట్టి సాక్రిఫైస్ చేసాము, ఎమోషన్స్ అని ఒక బాధగా ఉంటుంది వర్క్ అవ్వకపోతే. సో అటువంటి మిక్స్డ్ ఎమోషన్స్. సంతోషంగా ఫీల్ అయ్యే ఎమోషన్ ఏంటంటే, చిరంజీవి గారి లాంటి గొప్ప వ్యక్తితో మంచిగా మాట్లాడి టైం స్పెండ్ చేయటము, ఆయన గురించి అర్థం చేసుకోవటము, అసలు ఆయనతో మాట్లాడిన మూమెంట్స్ కానీ ఇవన్నీ రివైండ్ చేసుకుంటా ఇంత మంచిగా చిరంజీవి గారు లాంటి గొప్ప వ్యక్తితో ట్రావెల్ చేసే అదృష్టం రావటము, షూట్లు పోస్ట్ పోన్ అయినా మరి ఆయనతో కమ్యూనికేట్ చేయడానికి అంత మంచి కంఫర్టబుల్ టైం దొరకటము, ఇవన్నీ గుడ్ థింగ్ అనిపిస్తున్నాయి. సో అందుకని సంతోషం, బాధ రెండు ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. మళ్ళీ ఆఫ్టర్ 15 days అనమాట. ఇప్పుడు మళ్ళీ బయలుదేరుతున్నా ఇండియాకి. నేను గుంటూరు విజయవాడ ట్రావెల్ చేస్తున్నా. సో అదనమాట. పిల్లలు ఇద్దరు, ఒకళ్ళు స్కూల్కి ఒకళ్ళు కాలేజీకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ వీడియో మధునే తీస్తున్నాడు అనమాట. బయలుదేరుతున్నాం. మిగిలిందంతా అక్కడికి వెళ్ళినా మాట్లాడుకుందాం. కనీసం ఈసారైనా ఆ వర్షం నాకు అడ్డుపడకుండా ఉంటే చాలనుకుంటున్నా. వీడియో అయిపోతే బాగుండు. చూడండి, వీడియో ఫ్లో అంట, సినిమా అయిపోతే బాగుండు. ఈసారన్నా సక్సెస్ఫుల్గా సినిమా కంప్లీట్ చేసుకొని డబ్బింగ్ కూడా కంప్లీట్ చేసి హ్యాపీగా రావాలనుకుంటున్నా. కానివ్వండి, మళ్ళీ షూట్ లొకేషన్లో మాట్లాడతా ఇండియా వచ్చినాక, ఓకేనా? హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఫైనల్గా ఇండియా వచ్చినాక నిన్న వచ్చాను. నిన్నంతా రెస్ట్ మోడ్. సో ఇవాళ షూట్కి వచ్చాను అనమాట. ఎక్సైటింగ్గా ఉంది. ఈ అట్మాస్ఫియరే బాగుంటుంది. మేకప్ వేసుకోవటం, రెడీ అవ్వటం, సెట్కి వెళ్తాం, యాక్ట్ చేయటం నాకు ఇష్టమైన జాబ్ అనమాట. సో కానీ ఎన్ని అడ్డాలు వచ్చినాయో. ఫైనల్ అవుట్పుట్ ఇవాళ 3వ రోజు షూట్ 3 సార్లు పోస్ట్ పోన్ అయింది. ఈ రోజు కూడా అయిపోతే సక్సెస్ఫుల్గా షూట్ కంప్లీట్ చేసినట్టు. ఇంకా మేకప్ వేసుకోలేదు, మొహం కడుక్కొని క్రీమ్ రాసుకొని వచ్చిన ఫేస్ అనమాట. ఇప్పుడు వెయిటింగ్. తెలుసా, నేను జాబుకి 15 సంవత్సరాలు లేటుగా వెళ్ళా. ప్రతిరోజు లేటుగానే వెళ్ళా. కానీ షూటింగ్కి మాత్రం ఫస్ట్ నేనే. ఇప్పుడు ఇన్నిసార్లు షూట్కి వచ్చినా ఫస్ట్ నేనే వస్తున్నా. సో మేకప్ మ్యాన్, హెయిర్ స్టైలిస్ట్ ఎవరు రావట్లా, మనమే ఫస్ట్. సో అంటే నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఇష్టమైన పని చేయడానికి ఎంత కష్టమైనా ముందు రెడీగా ఉంటామని అర్థమైంది. 15 ఏళ్ళు జాబ్ ఏంటంటే, నేను మనీ కోసం చేశాను, శాలరీ కావాలి, ఫ్యామిలీ కోసం వర్క్ చేశాను. తర్వాత ఒక 4 ఏళ్ళు
యూట్యూబ్ దెన్ మూవీస్. సో లైఫ్లో ఎప్పుడు ఈవెన్ యూట్యూబ్ వీడియో కూడా ఇష్టమైన పనే, కానీ ఎప్పుడూ లేట్ అవుతుంది. షూట్ మాత్రం ఆన్ టైం అనమాట మూవీ షూట్ అంటే. అదే నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మధు అదే నాకు మాట చెప్పాడు, సంవత్సరాలు ఫ్యామిలీ కోసం వర్క్ చేసావు కదా, మొదటిసారి నీకు ఇష్టమైన పని నీ కోసం చేసుకో అన్నాడు. అది నాకు ప్రతిసారి గుర్తొస్తుంది అనమాట తను అన్నమాట. నాకు ఇష్టమైన పని కదా, ఆన్ టైం అనమాట, పంక్చువల్. సరే కానివ్వండి, బాగా ఎక్సైటింగ్గా ఉంది. కానీ వాళ్ళ వెదర్లో రెయిన్ చూపించాడండి, భయం వేస్తుంది కూడా లోపల లోపల. నేనైతే ఒక డిసైడ్ అయిపోయానండి, వర్షం పడని, సునామీ రాని, తుఫాన్ రాని, ఏం జరిగినా నేను ఇక్కడ నుంచి కదలను. ఏదేమైనా ఇవాళ నేను యాక్ట్ చేయాల్సిందే, నేను యాక్ట్ చేసే ఇంటికి వెళ్తా, అది నేను డిసైడ్ అయింది. చూద్దాం. బయట హారన్ సౌండ్ మోగింది, తదాస్తు. నేను అది బిలీవ్ చేశాను. ఏంటో తెలుసా, ఈ షూట్ ఇన్నిసార్లు క్యాన్సిల్ అయ్యేసరికి నేను మూఢనమ్మకాలు కూడా బిలీవ్ చేసే పొజిషన్కి వెళ్ళిపోయా. టెన్షన్ వస్తుంది నాకు. అక్కడ నుంచి యూకే నుంచి ఇక్కడికి వచ్చి వర్షం పడింది వెనక్కి వెళ్ళిపోవటం ఏంటండి బాబు, అసలు నాకు ఇది అసలు గుర్తొస్తేనే బాధగా ఉంది. జీవితంలో ఎవరన్నా ఎనిమి ఉంటే రివెంజ్ తీర్చుకోవడానికి ప్రాపర్గా ఈ పర్సన్ మీద రివెంజ్ తీర్చుకుంటున్నామని ఆడిపోసుకుంటాం. వర్షం మీద నేనే రివెంజ్ తీర్చుకోను, నేనే ఆడిపోసుకోను. అది నా మాట ఎంతగా, దాని మాట నేను వినాల్సిందే. ఇప్పుడు అదే నడుస్తుంది. సో ఎట్టగాని వాళ్ళు నేను యాక్ట్ చేయాల్సిందేనండి. ఆ ఫైనల్ డే అనమాట ఇది. ఇప్పటిదా 2 రోజులు హ్యాపీగా గడిచినాయి. 3వ రోజే ఎందుకో 3 సార్లు పోస్ట్ పోన్ అయింది. ఇక నేను ఆగను, డిసైడ్ అయిపోయాను. సరే అండి, కానివ్వండి. మళ్ళీ రెడీ అయ్యి మేకప్ వేసుకొని ఎంతసేపు ఈ మాడు మొహాన్ని ఇలా చూస్తారు, మేకప్ లుక్తో వస్తాను, ఓకేనా? సేమ్ గెటప్. ఇది ఇప్పటికి మీరు 4th టైం చూసినట్టున్నారు. ఇవాళ ఈ గెటప్ జాబ్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసి వస్తుంది అనమాట. సో అందుకని థ్యాంక్స్ టు ఎవ్రీథింగ్. బట్ రెయిన్ అయితే పడట్లేదు. ఫైనల్గా షూట్కి వెళ్తున్నానండి. సక్సెస్ఫుల్గా షూట్ ఫినిష్ చేసేయాలి ఇవాళ. ఎందుకంటే ఆఫ్టర్ 2 days డబ్బింగ్ కూడా చెప్పేసి బయలుదేరుతున్నా. ఇంక జ్యువెలరీ పెట్టుకొని బయలుదేరటమే. మళ్ళీ మాట్లాడతా, డబ్బింగ్ రోజు మాట్లాడతా, ఓకేనా? హాయ్ అండి. ఇప్పుడు డబ్బింగ్ చెప్పడానికి వెళ్తున్నాను అనమాట. మన షూట్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. నిన్న కూడా వెళ్ళి నేను డబ్బింగ్ చెప్పాను రామానాయుడు స్టూడియోస్లో. కాకపోతే ఇంకా 1-6 డైలాగుల్లో ఆ ఎమోషను, ఆ యాంగర్, గయ్యేళితనం ఇంకా రాలేదనమాట. దానికోసమని మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది కొన్ని. సో అందుకని ఇప్పుడు వెళ్తున్నాను అనమాట. సో రేపు పొద్దున ఫ్లైట్కి మళ్ళీ బ్యాక్ టు యూకే. సో ఫైనల్గా ఈ డబ్బింగ్ అయిపోతే సక్సెస్ఫుల్గా ఒక పని అయినట్టు. సో ఫైనల్గా నేను తిరిగి బ్యాక్ వెళ్ళిపోతున్నాను. షూట్ అండ్ డబ్బింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని. సరే అండి, ఈ వ్లాగ్ ఇక్కడితో ఆపేస్తున్నాను. ఎయిర్ హోస్టెస్ సెలవు తీసుకొని వీడియో తీయించుకుంటున్నా. మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ సబ్స్క్రిప్షన్ గుద్ది, మంచి లైక్ కొట్టి, నైస్ కామెంట్ నా దాకా అందచేయండి. ఇవాళ October 5th అండి. సో ఈ పని సక్సెస్ఫుల్ చేసినందుకు మెమరబుల్గా అట్టి పెట్టుకుంటున్నా ఈ క్లిప్ని. మళ్ళీ జాన్యువరిలో మూవీ ప్రమోషన్స్కి వస్తాను. అప్పుడు మళ్ళీ మీతో మాట్లాడతాను, ఓకేనా?